3,000 కోట్ల రూపాయలు కుల్లగొట్టి ముంబైకి పారిపోయినటువంటి ఒక ఆర్థిక నేరస్తుడు వెలపలపాటి సతీష్. ఫిర్యాదు అందుకున్నటువంటి హైదరాబాద్ పోలీసులు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంను ముంబైకి పంపించి అక్కడ అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని రావాలని చెప్పేసి ఆదేశించారు. అప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలిస్తుండగా మిగతా టీం సభ్యులంతా ఒక వెహికల్లో వెళ్తూ ఉన్నారు. ఎస్ఐ ఆర్థిక నేరస్తుడు ఒక వెహికల్లో వెళ్తున్నారు. సో వీరి మధ్యలో ఒక డీల్ కుదిరింది. నన్ను మధ్యలో వదిలేస్తే నీకు 2 కోట్ల రూపాయలు నేను నీకు ఇస్తాను అని చెప్పేసి ఎస్ఐతో డీల్ కుదుర్చుకున్నాడు. దానికి 2 కోట్ల రూపాయలంటే తన సర్వీస్లో చూడలేని అమౌంట్. సో ఇది ఏదో బాగుంది, ఇక నా లైఫ్ సెట్ అయిపోతుంది అనుకున్నటువంటి ఎస్ఐ మార్గ మధ్యంలోనే ఒక హోటల్ దగ్గర తన అనుచరులు వచ్చారు. ఆర్థిక నేరస్తునికి సంబంధించినటువంటి అనుచరులు 2 కోట్ల రూపాయల క్యాష్ తీసుకొని వచ్చి ఎస్ఐకి ఇచ్చారు. అక్కడి నుండి ఆ ఆర్థిక నేరస్తుడు పారిపోయాడు. సో ఆ ఎస్ఐ మెల్లిగా తీరిగ్గా హైదరాబాద్కు వచ్చేసి ఆర్థిక నేరస్తుడు పారిపోయాడు, మధ్యలోనే వాష్రూమ్ హోటల్లో తినడానికో ఏదానికో చెప్పి డోర్ తీసుకొని పారిపోయాడని చెప్పేసి చెప్పగానే అక్కడ ఉన్నటువంటి పై అధికారులు నమ్మారు. సో నిజమే కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకో హైదరాబాద్ సిపి ఎలా ఉంటాడో ప్రతి ఒక్కరికి తెలుసు. తన మార్క్ ఎలా చూపిస్తాడో అంత ఈజీగా నమ్మేటువంటి వ్యక్తి కాదు. ఈ దేశ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారు అంత ఈజీగా తప్పించుకోవడం ఏంటి? అంత స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం పోయి ఒక వ్యక్తిని వదిలేసి రావడం ఏంటని అతనికి డౌట్ వచ్చింది. దీనిపైన ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అన్నాడు. ఎంక్వైరీ చేస్తే దీంట్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతను ఆ వ్యక్తికి 2 కోట్ల రూపాయలు డీల్ చేసుకొని అతన్ని మధ్యలోనే వదిలేసి వచ్చాడని చెప్పేసి తెలిసింది. మిగతా టీం సభ్యులను కూడా ఎంక్వైరీ చేశారు. మీరెందుకు వాళ్ళతో రాలేదు అని చెప్పేసి అంటే అతనికి థ్రెట్ ఉంది. ఎస్ఐ వాళ్ళ టీంతో చెప్పాడంట, అతనికి థ్రెట్ ఉంది, మధ్యలోనే ఎక్కడైనా లేపేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు మీ వెహికల్లో వెళ్ళండి, నేను అతనితో తీసుకొని వస్తాను అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. సో అక్కడే డౌట్ వచ్చింది సిపి గారికి. ఎంక్వైరీ చేస్తే ఆ ఎస్ఐ 2 కోట్లు తీసుకున్నట్టుగా తేలింది. అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇలాంటి పోలీసులు మనకు అవసరమా? ఇలాంటి వారిని సమాజంలో ఉండకూడదు, రిమూవల్ చేసి పడేయాలని చెప్పేసి చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల అసలు పోలీస్ అకాడమీలో వీళ్ళకి ఏం నేర్పారో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇలాంటి వారిని రిమూవ్ చేయండి, ప్రజల్ని కాపాడండి.